వృధాను నివారించడానికి జలమండలి మోటార్ ఫ్రీ టాప్ డ్రైవర్ ప్రారంభమైంది. ఇక ప్రధానంగా ప్రైజర్ ఉన్న ప్రాంతాలు మోటార్ల వాడకం ఎక్కువగా ఉన్న కాలనీలలో మోటార్లు సీజ్ చేశారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజిలెన్స్ స్థానిక అధికారులతో కలిసి మాదాపూర్లోని కాకతీయ హిల్స్లో నీటి సరఫరా సమయంలో పర్యటించి తనిఖీలు నిర్వహించారు. కొంతమంది అపార్ట్మెంట్ వాసులతో ముచ్చటించిన ఎండీ దాదాపు 150 కిలోమీటర్ల నుంచి పెద్ద పంపులు, భారీ పైపుల ద్వారా నగర పౌరులకు జలమండలి నీటి సరఫరా చేస్తుందన్నారు. 1000 లీటర్లు శుద్ధి చేయడానికి 50 వరకు ఖర్చు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నామని ఎండీ తెలిపారు. అలాంటి నీటిని మొక్కలకు, ఫోర్లు వాహనాలను కడగటానికి వినియోగించకూడదని తెలిపారు. జలమండలి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తుందన్నారు. నీటిని వృధా చేయకుండా తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా ఇక కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్నారు. ఈ డ్రైవ్ జలమండలి పరిధిలోని అన్ని డివిజన్ ప్రాంతాల్లో నిర్వహిస్తామని అన్నారు. అక్రమ మోటార్లను సీజ్ చేసి నీటి వృధా అరికట్టాలని సూచించారు. ఈ డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 64 మోటార్లను సీజ్ చేశారు. 84 మందికి జరిమానా విధించారు.